డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయిన పవన్ రాష్ట్రంలో పెరుగుతున్న మానవ ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి ఈ శిబిరం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రజా సమస్యలకు వేగంగా పరిష్కారం చూపే లక్ష్యంతో మంత్రులు నేరుగా ప్రజలను కలుసుకొని వినతులను స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు అంతర్గత విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో రేడియల్ రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతులకు భారీ ఊరట లభించింది. 3 గ్రామాలకు చెందిన 86 మంది రైతులకు 16 కోట్లకు పైగా నష్టపరిహార చెక్కులను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణతో పాటు కీలక ప్రాజెక్టులు పూర్తయితే పరిగి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా కుషాయిగూడ, ఈసీఐఎల్ చౌరస్తాతో పాటు దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీస్సులు పొందుతున్నారు. ప్రకాశం జిల్లాలో వర్జీనియా పొగాకు రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారుతోంది. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు జాతీయ రహదారి దిగ్బంధనకు సిద్ధమయ్యారు. త్రోవగుంట సమీపంలోని ముదిగొండ బ్రిడ్జ్, టుంగుటూరు టోల్ గేటు వద్దకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా చేరుకుంటున్న రైతులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్ల చెరువు మండలంలో తాగునీటి వృధాపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేళ్ల చెరువులో తాగునీటి ట్యాంక్ నిండిపోయి నీరు వృధాగా పోతున్నా గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన శాకాంబరి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గురు పౌర్ణమి సందర్భంగా ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈవేళ పూర్ణాహుతితో శాకాంబరి ఉత్సవాలు ముగియగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగటంతో మోతగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతం ప్రమాదకరంగా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ విధించగా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాళిపేరు ప్రాజెక్టు జల కళను సంతరించుకుంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు 22 గేట్లనెత్తి సుమారు 1,70,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జార్జు ఐఏఎస్ వైటీడీఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో భవానీ శంకర్ బంగారు వాకిలిలో ఆయనతో ప్రమాణం చేయించారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. పొగాకు లోడ్ల లావాదేవీలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో కొయ్యలగూడెంకు చెందిన 3 కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో 5 అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ములుగు జిల్లాలోని తెలంగాణ నయాగారా బొగతా జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. జలపాతం పరిసరాల్లో నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా స్విమ్మింగ్ పూల్లోకి ప్రవేశాన్ని అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇసుకవాగు డైవర్షన్ రోడ్డుకు ముప్పుగా మారాయి. వాజేడు మండలంలోని ఇసుకవాగు డైవర్షన్ మార్గంపైకి వరద నీరు వేగంగా చేరుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరద ఉధృతి మరింత పెరిగితే డైవర్షన్ రోడ్డుకు గండిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి గురు పూజలు ప్రత్యేక ఆరాధనల్లో పాల్గొన్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో పాలెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుండటంతో అధికారులు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంత దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం కలకలం రేపింది. సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ శివాలయం సమీపంలోని 2 ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు 1,35,000 రూపాయల నగదును అపహరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, ప్రజలు, వాహనదారులు వరద ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారిని యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. నంద్యాల జిల్లాలోని డోర్నిపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గణితం ఉపాధ్యాయురాలు అవమానించారని విద్యార్థిని ఆరోపించగా ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భూపాలపల్లి సింగరేణి డివిజన్లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ 2, 3 గనుల్లోకి భారీగా వరద నీరు చేరటంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. హైడ్రాకు మద్దతుగా శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. చెరువులో ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు కొనసాగాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జల విద్యుత్ కేంద్రం నుంచి 29,600 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతుండగా ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల లేదు. జలాశయం నీటి మట్టం 821.80 అడుగులుగా, నీటి నిల్వ 42.1486 టీఎంసీలుగా నమోదైంది. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో పాటు టోర్నడో తరహా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. మంగపేట మండలం కోమటిపల్లి అటవీ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి భారీ సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. రోడ్డుపై కూడా చెట్లు విరిగిపడటంతో ఆ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఓరుగల్లు ఎలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢ శాకంబరి ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఆషాఢ పాడ్యం నుంచి కొనసాగుతున్న ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 72 రకాల కూరగాయలు, పండ్లతో సుమారు 15 క్వింటాళ్ల అలంకరణతో అమ్మవారు సర్వాంగ సుందరంగా కొలువుదీరారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లేబర్ క్యాంపులో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 నిందితుల నుంచి 10 కిలోల గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేయగా దర్శనం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీట్ పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యయత్నం చేసిన 19 ఏళ్ల విద్యార్థిని పాగే కృష్ణవేణి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో టీడీపీ, వైసీపీ, టీడీపీ రెబల్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ దిమ్మ ధ్వంసం ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు విషాదానికి దారితీశాయి. మియాపూర్ వైశాలినగర్ లో వరద నీటిలో 70 ఏళ్ల బాలయ్య అనే వృద్ధుడు తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి గల్లంతయ్యారు. నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్నప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు, జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు సహాయక చర్యలు చేపట్టి గాలింపు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణలో ఎస్ఐఆర్ అమలుతో పాటు పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై చర్చించారు. సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గురు పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లోని పలు సాయిబాబా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మారావు నగర్, న్యూ బోయిగూడలోని సాయిబాబా ఆలయాల్లో బాబా ఆశీస్సులు పొందిన ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమయత్ నగర్ గ్రామంలో 290 పేద కుటుంబాల నిరవధిక ధర్నా 34వ రోజుకు చేరుకుంది. దాదాపు 19 ఏళ్ల క్రితం మంజూరైన 60 గజాల ఇంటి స్థలాలను తమకే అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్య క్రిషాంక్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్తో కలిసి ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న ముసురు వానలు రైతుల్లో ఆనందం నింపుతున్నాయి. వర్షాలతో మూలవాగులతో పాటు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోగా ఖరీఫ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. డెక్కన్ మానవ సేవా సమితితో తన అనుబంధంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని యువ కాంగ్రెస్ నాయకుడు శశాంక్ పసుపులేటి స్పష్టం చేశారు. డిఎంఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదని, శతాబ్ద కాలంగా సామాజిక, ధార్మిక సేవలు అందిస్తున్న సంస్థ అని తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న కవిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి తన సంఘీభావాన్ని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాల భోజనాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక శ్రీ సాయినాథుని ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గురుపాదుకా పూజలు, దుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆథోని మండలంలో విద్యార్థులు బస్సు సమస్యపై ఆందోళనకు దిగారు. పెద్ద పండేకల్లు గ్రామానికి చెందిన విద్యార్థులు సరిపడా బస్సులు లేక ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నాయని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ములుగు జిల్లాలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాజేడు మండలం చీకుపల్లి పెద్దగొల్లపాడు ఇసుక వాగు డైవర్షన్ రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. గురు పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ నిర్వహించారు. గురు పౌర్ణమి జ్ఞానానికి, గురు భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రోజని ఆలయ అర్చకులు తెలిపారు. హైదరాబాద్ వివేకానంద నగర్ డివిజన్లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువుదీరిన షిరిడి సాయినాథ్ ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు బాబా దర్శనం కోసం తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సాగునీరు అందించేందుకు భీమా ఫేజ్ 1 ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. దేవరకద్రం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికారులతో కలిసి పంప్ హౌస్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. పేపర్ లీక్లను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ బిల్లుకు ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు మంత్రి నిమ్మల రామానాయుడు కీలక హెచ్చరిక చేశారు. తెలియనితనం, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మోమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు జలమయమవగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుండగా అధికారులు సహాయక చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగపేట కాజ్వేపై వాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గే వరకు కాజ్వే దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజ్యసభలో నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్లుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. భారతదేశం కేవలం భూభాగం కాదని, గొప్ప సాంస్కృతిక వారసత్వమని పేర్కొంటూ వందే మాతరం దేశభక్తికి ప్రతీక అన్నారు.
జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వెంకటాద్రి నగర్, గోవిందపల్లె, రాయకల్, సింగారావుపేట బ్రిడ్జిలపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహాలున్న ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలతో ధర్మపురి జగిత్యాల ప్రధాన రహదారిపై ఆక్సాయిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రతా దృష్ట్యా ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేసిన పోలీసులు వాహనదారులు రాజంపల్లి మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని సుబ్లేడు ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు రహదారి నిర్మించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మందడి ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరారు. 40 ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు ఒకవైపు రైతుల్లో ఆనందం నింపుతుండగా మరోవైపు పలు ప్రాంతాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జ్ఞానం, భక్తి, వైరాగ్యానికి ప్రతీకగా భావించే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం విశేష పుణ్యప్రదమని భక్తులు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో 7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటికే 7 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, మిగిలిన అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు అందిస్తామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని సైబరాబాద్ సిపి రమేష్ అధికారులను ఆదేశించారు. ముల్కం చెరువు, సిటీ వైన్స్, వాటర్ లైన్ ప్రాంతాలు, మాదాపూర్లోని సిఓడి పైప్లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి వర్షపు నీరు సులభంగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఐఏఎస్ వైటీడీఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో భవానీ శంకర్ బంగారు వాకిలిలో ఆయనతో ప్రమాణం చేయించగా అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. పొగాకు లోడ్ల లావాదేవీలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో కొయ్యలగూడెంకు చెందిన 3 కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో 5 అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. తిరుపతిలో డీఎస్సీ అక్రమాల ఆరోపణలతో రాజకీయ వేడి రాజుకుంది. ఎస్వీ యూనివర్సిటీ ముందు వైసీపీ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దహనం చేయగా ప్రతిగా టీడీపీ నేతలు వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో విత్తన రైతుల సమస్యలపై సబ్ కలెక్టర్ బొల్లెపల్లి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సీడ్ కంపెనీలో ఆర్గనైజర్ల మోసాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆరోపించగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వడ్డేశ్వరంలో ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సిఈడిఎం ఏపీ నూతన కార్యాలయాన్ని మంత్రి ఫారూక్ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్తో మైనారిటీ యువతకు మరింత మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలులో తల్లికి వందనం పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని వర్చువల్ సిమ్లతో భారీ సైబర్ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి 36 వర్చువల్ సిమ్లు స్వాధీనం చేసుకోగా ఓటీపీలో బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొల్లుతూ ఉండగా లో లెవెల్ వంతెనలపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ హరిత హెచ్చరిస్తూ ప్రజలు వరద నీటిలోకి వెళ్లొద్దని సూచించారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలోకి భారీ వర్షాలతో వరద నీరు చేరి పాఠశాల ప్రాంగణం జలమయమైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే నీటిని తొలగించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హాజరై ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని 40,000 విలువైన పలు రకాల కూరగాయలతో శాకాంబరీదేవి రూపంలో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, పూలాభిషేకం, తీర్థ ప్రసాదాలతో భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 17 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం స్వల్పంగా పెరగగా ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా, కొనిజొల్ల, తల్లాడ మండలాల్లో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. షిరిడి సాయి మందిరాల్లో సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా అనంతరం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.